చెలరేగిపోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. మైనింగ్ అక్రమార్కులకు వాళ్లే అండ, ఆ సంస్థలకు డబ్బు కడితే చాలు ఏమైనా తవ్వేసుకోవచ్చు, ప్రభుత్వానికి లెక్క చూపేది గోరంతా, అనధికారిక టోకెన్తో దోచేస్తున్నది కొండంత. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని పంచదార్ల కొండ మీద 2153 హెక్టార్లలో ఓ నేత గ్రానైట్ లీజు కేటాయిస్తే లీజు సరిహద్దు కవతల 1.39 లక్షల టన్నుల గ్రావెల్ తవ్వి తరలించేశారు. వీటికి ఎలాంటి సేనరేజీ చెల్లించలేదు. లీజులో సైతం 1.67 లక్షల టన్నుల గ్రావెల్ తవ్వి తరలిస్తే అందులో సేనరేజ్ చెల్లించి పర్మిట్లు తీసుకుంది 1.04 లక్షల టన్నులకే. మిగిలిన 63,280 టన్నులు అక్రమంగా తరలించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా విశాఖ, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కొంత భాగంలో సేవరేజ్ వసూళ్లను ఓ గుత్తేదారు సంస్థ చూస్తోంది. పెద్ద ఎత్తున చెక్పోస్ట్ ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించుకుని ప్రతి మైనింగ్ లారీని తనిఖీ చేస్తుంది. ఆ సంస్థకు తెలియకుండానే పంచదారుల కొండ నుంచి అక్రమంగా గ్రావెల్ తరలిందా అంటే ముమ్మాటికి కాదు, మాకు డబ్బులు ఇచ్చి ఏమైనా చేసుకోండి అనేలా ఆ సంస్థ వ్యవహరించడమే దీనికి కారణం. రాష్ట్రంలో 6 ఉమ్మడి జిల్లాల్లోనూ ఇదే తంతు. అంటే ఇక్కడ అది ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు పెడతాడా అట్టండి శిబిరం? కాంగ్రెస్ వాడు పెడతాడా? కమ్యూనిస్టులు పెడతారా? పెట్టుకునేది కూటమి, అధికార పక్షం తెలుగుదేశం వాళ్ళే పెట్టుకుంటారు. ఆ ముక్క ధైర్యంగా రాయడానికి లేదు, ఎవడో అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు.